హాయ్ గైస్, వెల్కమ్ టు డెవలాగ్స్. ఈరోజు మీకు నేను ఇంటెలిజేలో 5 యూస్ఫుల్ ప్లగిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఆ ప్లగిన్స్ ఇంటెలిజే ఎంటైర్ లుక్స్ని చేంజ్ చేస్తుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇంటెలిజే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఇంటెలిజేలో మీరు ఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్కి నావిగేట్ అవ్వాలి. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా కంట్రోల్ ఆల్ట్ షార్ట్ కట్ యూస్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. సో సెట్టింగ్స్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లగిన్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మార్కెట్ ప్లేస్ అని ఇన్స్టాల్ 2 ట్యాబ్స్ ఉన్నాయి. మార్కెట్ ప్లేస్ సెలెక్ట్ అయి ఉండాలి. దెన్ ఇక్కడ సెర్చ్ బార్లో ఆటమ్ అని సెర్చ్ చేయండి. సో ఆటమ్ ఇన్స్టాల్ చేయకముందు మీకు బిఫోర్ ఎలా ఉందో ఇంటెలిజే యొక్క వ్యూ అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కాన్ఫిగ్, ఎంటిటీ, జనరిక్స్ అండ్ ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ కూడా చూసినట్టయితే మనకు అంత ప్లెయిన్ నార్మల్గా ఉంది. ఓకే, సో ఇలా నార్మల్గా ఉండడం వల్ల మనకు లైక్ ఫీల్ అనేది చాలా ఓల్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కాన్ఫిగ్ ప్రతి ఒక్క ప్యాకేజ్కి సేమ్ ఒకే ఐకాన్ ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ టార్గెట్ ఓకే, ఇది మాత్రం హైలైట్ అయింది. బట్ ఇక్కడ టెస్ట్ అనేది నార్మల్ ఫోల్డర్ లాగా చూపిస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ఆటమ్ మెటీరియల్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను కంట్రోల్ ఆల్ట్ ఎస్ యూస్ చేస్తున్నా షార్ట్ కట్. సో ఇక్కడ ప్లగిన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆటమ్ అని సెర్చ్ చేయండి. వన్స్ ఆటమ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ప్లగిన్ నేమ్ చూపిస్తుంది కదా, ఆటమ్ మెటీరియల్ ఐకాన్స్. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇక ఆటమ్ అనే కాదు, మీరు ఏ ప్లగిన్ అయినా సరే ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు ఇంటెలిజేలో. సో చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ సెర్చ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. దెన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది రిఫ్లెక్ట్ అయ్యేదానికి మీరు ఇక్కడ రీస్టార్ట్ ఐడి ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇంటెలిజే రీస్టార్ట్ అవుతుంది. సో లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు చూసినట్టయితే కాన్ఫిగ్ ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ లాగా చూపిస్తుంది. కాన్ఫిగ్ విచ్ రిప్రజెంట్స్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జావా. ఇక ఎంటిటీ నేమ్ చూసారు కదా, ఇది ఎంటిటీ ఇస్ నథింగ్ బట్ ఎ టేబుల్ జావా టర్మ్స్లో. సో ఎంటిటీ చూపిస్తుంది. లైక్ ఇక్కడ లేకుంటే ఇక్కడ మీరు మోడల్ అనే ప్యాకేజ్ ఉన్నా మీకు సేమ్ ఇలానే చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ప్యాకేజ్ నేమ్, లైక్ ఇక్కడ మెయిల్ చూసిన లీడ్ డాట్ కోడ్, మెయిల్ చూసిన మెయిల్ ఐకాన్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ టెస్ట్ చూసినట్టయితే ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో అండ్ ఒక ల్యాబ్ లాగా ఏదో ఉంది. సో ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ ఐకాన్ కూడా చేంజ్ అయింది. సో ఎంటైర్ లుక్ అండ్ ఫీల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అప్లికేషన్ ప్రాపర్టీస్. సో బేస్డ్ ఆన్ ద ఫైల్ నేమ్ అండ్ నేమింగ్ కన్వెన్షన్ ఇది ఐకాన్స్ అనేది ఆటోమేటిక్గా డిఫైన్ చేస్తుంది. సో ఇంటెలిజే లుక్ అయితే నాకు ఇలా ఐకాన్స్ ఉండడం వల్ల ఈజీగా కాన్ఫిగ్ ప్యాకేజ్ చూసిన వెంటనే నావిగేట్ అయ్యేదానికి చాలా ఈజీగా అనిపించింది. సో ఆటో మెటీరియల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లగిన్ ఇంటెలిజే వ్యూ మార్చేకి, ఎస్పెషల్లీ ఐకాన్స్ పరంగా. సెకండ్ ప్లగిన్ వచ్చేసి ఇండెంట్ రెయిన్బో. సో సేమ్ మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి, ప్లగిన్స్, మార్కెట్ ప్లేస్లో ఇండెంట్. సో రెయిన్బోని సెర్చ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చింది కదా, ఇది ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు ఓవర్ వ్యూ చూడొచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇంటెంట్ అనేది క్లియర్గా చూపిస్తుంది, ఇంటెంట్ ఎలా ఉందో అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ తీసుకోండి. ఇక్కడ ఇంటెంట్ అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది ఎలా ఉందో. సో ఇక్కడ కలర్స్ బట్టి ఒకవేళ ఇంటెంట్ కలర్ అనేది సరిగ్గా లేకపోతే ఇది ఎర్రర్ మనకు రెడ్ కలర్లో చూపిస్తుంది. చూసారా, ఇక్కడ నేను జస్ట్ ఒక స్పేస్ ఇచ్చాను ఈ లైన్లో. సో స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వరకు అయితే ఇండెంట్ బాగుంది. స్టార్టింగ్ 8th లైన్ నుంచి అంత క్లియర్గా ఉంది. బట్ ఇక్కడ 14th లైన్ దగ్గర ఇక్కడ మనకి రెడ్ కలర్ చూపిస్తుంది అనమాట. జావాలో ఇండెంట్ ఎలా ఉన్నా ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ పైథాన్లో అనేది ఇండెంట్ కరెక్ట్గా లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది కదా. బట్ అదే కాకుండా రియల్ టైంలో మీరు ప్రొడక్షన్ లైక్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టయితే మీరు ఇండెంట్ అనేది క్లియర్గా ఫాలో అయితే రీడబిలిటీకి, మెయింటైనబిలిటీకి కొంచెం ఈజీగా ఉంటుంది.
సో ఇంటెంట్ ఇప్పుడు మీరు ఇంటెలిజెంట్ ఒక షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు, కంట్రోల్ ఆల్ట్ ఎల్ అని. సో కంట్రోల్ ఆల్ట్ ఎల్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అలైన్మెంట్ అనేది ఇంటెలిజెంట్ ఫిక్స్ చేస్తుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇంటెంట్ రెయిన్బో అనేది కరెక్ట్గా ఉంది, ఎక్కడ రెడ్ మార్క్ అనేది చూపించడంలో. సో ఒకవేళ ఇండెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకు ఇక్కడ ఎర్రర్ ఒక రెడ్ మార్క్గా చూపిస్తుంది. సో ఇండెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మనకు రీడబిలిటీకి కొంచెం కోడ్ చూసేదానికి నీట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ లైన్లో రాసేసాను, ఏ ఇండెంట్ నేను ఫాలో అవడంలో, అప్పుడు చూసేదానికి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇలా ఎలా పడితే అలా రాసామంటే మనకు ఇంకా ఈ మంత్ ఇప్పుడు రాసిన కోడ్ నెక్స్ట్ మంత్ చూస్తే మనకు కొంచెం కాంప్లెక్సిటీగా కనిపిస్తుంది. సో ఇండెంట్ అనేది మనం కరెక్ట్గా ఫాలో అయితే సో రీడబిలిటీకి చాలా ఈజీగా ఉంటుంది. సో సింగిల్ లైన్లో రాయడము, ఇలా ఇండెంటేషన్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో థర్డ్ ప్లగిన్ వచ్చేసి కీ ప్రమోటర్ ఎక్స్ అనమాట. సో ఈ ప్లగిన్ మీకు చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండెంటేషన్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండేదానికి షార్ట్ కట్ యూజ్ చేశాను కదా, కంట్రోల్ ఆల్ట్ ఎల్ అనేది. ఇప్పుడు నేను కంట్రోల్ ఆల్ట్ ఎల్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, రీఫార్మెట్ కోడ్ వయా కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎల్ అనే షార్ట్ కట్. ఒకవేళ మీరు మాన్యువల్గా ఏదైనా మౌస్ లేకుంటే ఏదైనా యూజ్ చేసినట్టయితే ఏదైనా ఆప్షన్ ఇది ఓకే, మీరు మౌస్ మీద క్లిక్ చేసిన ఆప్షన్తో ఒక ప్లగ్ షార్ట్ కట్ ఉంది, మీరు డైరెక్ట్గా ఆ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మౌస్ క్లిక్స్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలంటే సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్లో ప్లగిన్స్ ఓపెన్ చేశాక ఇక్కడ కీ ప్రమోటర్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వచ్చింది కదా, ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి మీరు. అండ్ ఆల్సో మీరు ప్రజెంటేషన్ అనే ఒక ప్లగిన్ కూడా యాడ్ చేయాలి, ప్రజెంటేషన్ అసిస్టెంట్. సో ఈ ప్లగిన్ కూడా ఓకే. అంటే మీరు ఏ వర్క్ చేసినా, అంటే ఏం టైప్ చేసినా, ఏ షార్ట్ కట్ టైప్ చేసినా మీకు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే స్క్రీన్ పైన చూపిస్తుంది మీరు ఏం యూజ్ చేశారు అనేది, జస్ట్ ప్రజెంటేషన్ పర్పస్ కోసం. సో ఈ టూ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకవేళ రీస్టార్ట్ ఐడి అని చూపిస్తే రీస్టార్ట్ చేయండి, దెన్ ప్రెస్ ఓకే. సో ఇక్కడ కీ ప్రమోటర్ ఎక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఎన్నిసార్లు షార్ట్ కట్ యూజ్ చేయకుండా మాన్యువల్గా మౌస్ క్లిక్స్ ఇచ్చారు అని ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఎన్నిసార్లు షార్ట్ కట్ యూజ్ చేయలేదు. ఇక్కడ చూడండి 653 మిస్. సో F3 ప్రెస్ చేయాలి, గో టు డిక్లరేషన్. ఓకే, సో అండ్ ఆల్ట్ F8 ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ కి. సో 74 టైమ్స్ మిస్ అయ్యాను. సో ఇలా మీరు ఫ్రీక్వెంట్గా చేసే వర్క్స్ అంటే లైక్ మౌస్ క్లిక్ చేయడం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుబర్నెటిస్ ఈ ట్యాబ్కి వెళ్ళా, దెన్ అగైన్ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అని ఒక దాన్ని క్లిక్ చేసి దాన్ని నేను మాన్యువల్గా వెళ్తున్నా. సో ఇలా నేను చేయడం వల్ల జస్ట్ మౌస్ క్లిక్స్ ఇస్తున్నాను, సో ఇది రికార్డ్ అవుతుంది అనమాట. సో మౌస్ క్లిక్స్ ఎన్ని టైమ్స్ చేశాను, సో ఇన్స్టెడ్ ఆఫ్ మౌస్ క్లిక్స్ ఏ షార్ట్ కట్ అనేది యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి ఇంటెలిజెంట్ కీ ప్రమోటర్ ఎక్స్ విండోలో చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా షార్ట్ కట్ కానీ ఇంటెలిజేలో లేకపోతే మీరు చేసే ఫ్రీక్వెంట్ వర్క్స్కి మీరు కీ ప్రమోటర్ ఎక్స్ యూజ్ చేసి షార్ట్ కట్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బుక్ మార్క్స్ దగ్గర ఉన్నా, సో నాకు ఇక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కనిపించడం లేదు. సో వెంటనే నేను ఇక్కడ నా మౌస్ అనేది ఇక్కడ ఉంది కర్సర్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ మౌస్ యూజ్ చేసి క్లిక్ చేసేదానికన్నా Alt1 కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మౌస్ మనం మూవ్ చేసి ఇక్కడ క్లిక్ చేసే బదులు డైరెక్ట్గా Alt1 యూజ్ చేసి చేయొచ్చు అనమాట. అలా షార్ట్ కట్స్ అనేది మనము ఎక్కడెక్కడ మిస్ అయ్యాం అనేది కీ ప్రమోటర్ చూపిస్తుంది, అండ్ ఏ షార్ట్ కట్ యూజ్ చేసాము అనేది ఈ ప్రెజెంటేషన్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. సో ప్రాజెక్ట్ కి నావిగేట్ అయ్యాం బై యూజింగ్ Alt1. ఓకే, సో ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు. మీరు ప్రొడక్షన్లో కానీ లేకుంటే రియల్ టైమ్ అప్లికేషన్ల మీద వర్క్ చేసేటప్పుడు మీరు చాలా ఫాస్ట్ వర్క్ చేయాలి. ఆ టైంలో మీరు మౌస్ క్లిక్ ఇంకోటి మాన్యువల్గా ఏది ఓపెన్ అండ్ ఇంకే జనరేట్ చేస్తానికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కి గెటర్ సెటర్ యూజ్ చేసేదానికి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ జనరేట్ అని ఉంటుంది, జనరేట్ మీద క్లిక్ చేసి
ఒక క్లాస్కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నా కన్స్ట్రక్టర్ గెటర్ సెటర్స్ ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇలా మాన్యువల్గా చేసేదానికన్నా మీకు డైరెక్ట్గా ఆల్ట్ ఇన్సెట్ అని ఒక షార్ట్ కట్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మీరు గెటర్స్ సెటర్స్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసేయచ్చు, ఇలా డైరెక్ట్గా వస్తుంది. సో షార్ట్ కట్స్ యూస్ చేయడం వల్ల మీరు ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కంపేర్ టు అదర్ డెవలపర్స్ మీకు లైక్ చాలా టైం సేవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ షార్ట్ కట్స్. సో కీ ప్రొమోటర్ ఎక్స్ అండ్ ప్రెజెంటేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రెజెంటేషన్ వల్ల మీరు మాన్యువల్గా చేసే వర్క్, సో మాన్యువల్గా మీరు ఇక్కడ నావిగేట్ అయ్యే బదులు షార్ట్ కట్ యూజ్ చేసి చేయొచ్చు అని. జస్ట్ అక్కడ డిస్ప్లే చేయడం వల్ల మీరు స్క్రీన్ మీద అలా చూసి ఇక్కడ చూసారా, ఇక్కడ రైట్ సైడ్లో మీకు డిస్ప్లే చేస్తుంది షార్ట్ కట్ Alt 1 మిస్డ్ 54 టైమ్స్. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ చూడడం వల్ల మీకు మైండ్లో ఈజీగా గుర్తుంటుంది. సో కీ ప్రొమోటర్ ఎక్స్ అండ్ ప్రెజెంటేషన్ అసిస్టెంట్ మీ దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ లాస్ట్ ప్లగిన్ వచ్చేసి పీసెస్ అనమాట. సో పీసెస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వెన్ యు ఆర్ ట్రయింగ్ టు డిగ్ సంథింగ్ లైక్ ఏదైనా కాన్సెప్ట్ మీద సెర్చ్ చేస్తున్నారు, లేకుంటే ఈ కోర్స్ని పెట్టి మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక రెపో లాగా అనుకోండి, లేకుంటే ఒక డేటాబేస్ లాగా. సో ఒక పీసెస్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. అండ్ పీసెస్ అనే ఒక సాఫ్ట్వేర్ మీలో మిషన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను చూపిస్తాను ఎలా ఉంటుందో పీసెస్ అనేది. జస్ట్ ఒక కీవర్డ్ ఇచ్చాను, జస్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ వన్ వచ్చింది, ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో పీసెస్ సేవ్ సెర్చ్ షేర్ అండ్ యూస్. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్లో పీసెస్ అని సెర్చ్ చేయండి, పీసెస్ ఓఎస్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది కదా, పీసెస్ ఫర్ డెవలపర్స్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ నౌ అనే బటన్, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు స్టెప్స్ అనేది డిస్ప్లే చేసింది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో పీసెస్. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ పీసెస్ సూట్ ఇన్స్టాలర్ అని దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు పీసెస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కావాలంటే ఒక కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం వల్ల మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో నా దాంట్లో ఇన్స్టాల్ చేశాను ఆల్రెడీ, మీకు నేను చూపిస్తాను. సో పీసెస్ ఓఎస్ పీసెస్ సూట్. సో పీసెస్ సూట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పీసెస్ ఫర్ డెవలపర్ దీని మీద క్లిక్ చేయండి లాంచ్ పైన. సో ఇక్కడ చూసారా, నేను డేటాబేస్ అని చెప్పా కదా. సో ఇక్కడ మీరు ఏదైనా కోడ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ టు పీసెస్ అంటే చాలు, మీకు ఇక్కడ పీసెస్లో సేవ్ అయిపోతుంది. నేను ఇక్కడ రీస్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ అప్డేట్ అయ్యి నాకు మళ్ళీ విండో ఓపెన్ అయింది. సో నేను వీడియో పాజ్ చేశాను, ఇక్కడ డౌన్లోడ్ అయింది కాబట్టి కొంచెం టైం పట్టింది. అరల్స్ మీరు ఇక్కడ పీసెస్ సూట్ ఉంది, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ మీరు క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో లేటెస్ట్ వర్షన్ ఉండడం రికమెండెడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఏ కోడ్ అయితే కాపీ చేశాను అనేది ఇక్కడ మొత్తం రెపో ఉంది, అండ్ దాని ఒక డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు. దిస్ కోడ్ సింపుల్ డిఫరెన్స్ టూ మెథడ్స్. సో ఇక్కడ మీ డిస్క్రిప్షన్ కూడా ఉంది, క్లియర్గా ఆటోమేటిక్గా జనరేట్ అయింది. అండ్ ఇంకోటి ఈ క్లాస్ కూడా. సో ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, దాంట్లో కోడ్ స్నిపెట్ మీకు అర్థం కాలేదు, జస్ట్ ఆ కోడ్ స్నిపెట్ వరకు సెలెక్ట్ చేసుకొని మీరు యాడ్ టు పీసెస్ ఇస్తే దెన్ మీరు ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి రీకాల్ చేయాలన్నప్పుడు పీసెస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా హెడ్డింగ్తో పాటు ఉంటుంది సీరియలైజ్ అండ్ డీసీరియలైజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఏఐ అనేది కొంచెం డిస్క్రిప్షన్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు యాక్టివిటీ కూడా ఉంటుంది, జావా కోడ్ ఫర్ సీరియలైజేషన్ అండ్ ఏ వెబ్సైట్.
సో కాపీ చేసుకునింది అంతా కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది మీకు. అండ్ మీరు నాట్ ఓన్లీ ఇన్ ఇంటెలిజే, మీరు బ్రౌజర్లో కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిటప్.com స్నిప్పెట్ అని ఉంది కదా, సో ఇది నేను గిటప్లో కాపీ చేసుకున్నాను డాకర్ కమాండ్స్ అండ్ ఇది కుబర్నెటిస్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. ఇక్కడ మీకు అన్ని క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అండ్ ఏ వెబ్సైట్లో చేసుకున్నారో కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ లింక్ కూడా ఉంటుంది, మీరు దీని మీద క్లిక్ చేసి ఆ లింక్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో మీరు ఎక్కడ కాపీ చేసుకున్న ఆ లింక్ అనేది ఆటోమేటిక్గా పీసెస్లో రికార్డ్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్గా ఆ లింక్ మళ్ళీ ఆ వెబ్సైట్ రీవిజిట్ చేయాలంటే డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నావిగేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు చాలా వెబ్సైట్ల నుంచి నేను కోడ్ కాపీ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ లైవ్గా ఒకటి కాపీ చేసుకుంటా. సో ఈ మెథడ్ నేను కాపీ చేసుకుంటాను. రైట్ క్లిక్, ఇక్కడ సేవ్ టు పీసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, లేకుంటే Ctrl+Alt+P అని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆస్క్ పీసెస్ కోపైలట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ కోడ్ కంప్లీషన్ ప్లగిన్స్ మీద డిస్కస్ చేస్తాను. ఒక 2-3 ప్లగిన్స్ ఉన్నాయి. అండ్ అదర్ 2 ప్లగిన్స్ కూడా నేను దాంట్లో యాడ్ చేసి మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పార్ట్ 2 చేస్తాను, పార్ట్ 2 వీడియోలో. ఇక్కడ సేవ్ టు పీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పీసెస్లో సేవ్ అయిపోతుంది. ఇక చూడండి షార్ట్ కట్ కూడా చూపిస్తాను, మాన్యువల్గా చేయకుండా మీరు షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు చూపిస్తుంది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ చూడడం వల్ల మీకు మైండ్లో అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది ఈ షార్ట్ కట్ యూజ్ చేయాలి దీని ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మౌస్ క్లిక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ లేటెస్ట్ డేటా ఉంది. ఇక్కడ మీకు బ్లూ హైలైట్ అయింది. ఇక్కడ కన్కాటినేటింగ్ 2 స్ట్రీమ్స్ ఇన్ జావా. సో నేను జస్ట్ అది కాపీ చేసుకున్నా, బట్ ఆటోమేటిక్గా హెడ్డింగ్ అనేది జనరేట్ చేసింది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కోడ్ స్నిప్పెట్ కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ జావా స్ట్రీమ్ కాంటెంట్ ఇది ఉంది. అండ్ ఏ వెబ్సైట్లో మీకు ఇంకా కాంటెంట్ అనే స్ట్రీమ్స్ గురించి ఉంటుందో అది మెన్షన్ చేస్తుంది. అండ్ ఏ లాంగ్వేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ దాని ఒక పర్పస్ ఇక్కడ టైటిల్ లాగా జనరేట్ చేసింది. ఓకే, సో ఇది యూజ్ అనమాట పీసెస్. అండ్ వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్లో ఏదైనా కాంటెంట్ అనేది సేవ్ చేసుకోవాలంటే ప్రీరిక్విజైట్ వచ్చి ఎక్స్టెన్షన్ ఉండాలి క్రోమ్లో. ఓకే, క్రోమ్లో ఎక్స్టెన్షన్ పీసెస్ ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నా. సో మీరు ఏదైనా టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పీసెస్ ఫర్ డెవలపర్స్ ఉంది కదా, ఇక్కడ ఓవర్ చేస్తే మీకు పీసెస్ సేవ్ సెలెక్షన్ అని వస్తుంది. దాని మీద సేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఇక్కడ. సో మళ్ళీ పీసెస్ డెస్క్టాప్ వెళ్ళండి. సో ఇక్కడ కొంతసేపు తర్వాత నాకు తెలిసి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా మీరు ఏదైనా వెబ్సైట్లో ఏదైనా రీసెర్చ్ చేస్తున్నారు, లేకుంటే రిసోర్సెస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. పర్టికులర్ టెక్స్ట్ వర్క్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పీసెస్ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ సేవ్ సెలక్షన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ అనమాట. సో నేను అప్కమింగ్ వీడియోస్లో చాలా యూజ్ అయ్యే ఎక్స్టెన్షన్స్ క్రోమ్ కోసం నేను వీడియో చేస్తాను. సో క్రోమ్లో కూడా చాలా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, చాలా యూజ్ అవుతుంది అవి కూడా. అండ్ టుడే వీడియోలో ఈ ప్లగిన్స్ నేను కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను అదర్ 5 ప్లగిన్స్ ఉన్నాయి చాలా యూస్ఫుల్ ఫర్ కోడ్ కంప్లీటింగ్ అండ్ కోడ్ స్మెల్ అనేది అవాయిడ్ చేసేకి, లైక్ సోనార్ లాంటివి. సో ఆ ప్లగిన్స్ నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.